Welcome to CVR English. This is Naresh Kumar. Let's watch the regional news. Villagers from Rampur and Medikondar areas staged a protest demanding the removal of the dumping yard located in the Hanumakonda district collectorate premises. They expressed anger over waste materials from 66 divisions of the city being dumped in their locality. The residents complained about the smoke from the dumping yard causing severe discomfort and stated that it has led to several health issues. They demanded the immediate removal of the dumping yard. మాది రాంపూర్ గ్రామము. మాకు మడికొండ రాంపూర్ మధ్యలో గల చెత్త డంపింగ్ యార్డు ద్వారా మాకు మా గ్రామమే కాకుండా చుట్టుపక్కల 4 గ్రామాలలో కూడా దాని వ్యర్థాల వలన కింద కాలుష్యం, పైన కాలుష్యం, కింద గ్రౌండ్ కాలుష్యం వలన నీరు కానీ పైన పొగ కానీ దీని వలన చాలా వ్యాధులకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చాలా అనారోగ్యాల పాలవుతున్నాం. చిన్నపిల్లకైతే చాలా వరకు శ్వాసకోశ వ్యాధులు, కొంచెం కూడా ఏమాత్రం శ్వాస తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది సాయంత్రం కానీ లేదా ఉదయం కానీ. ఖచ్చితంగా దీనిపై చాలామంది అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ చాలామందికి ఎన్నోసార్లు వినతి పత్రాలు సమర్పించినా కూడా ఏ ఒక్కరు కూడా సరైన స్పందన లేకుండా ఎప్పుడు కలిసినా కూడా చూస్తాము చేస్తాము అనే దూరంతోనే ఉండి ఇప్పటివరకు కూడా ఆ డంపింగ్ యార్డ్ని తీసి ఇప్పటికైనా అక్కడి నుంచి తరలించి వేరే దూర ప్రాంతాలకు తరలించి ప్రజలు లేని దగ్గర వేస్తారనే ఉద్దేశంతో ఈరోజు మాది రాంపూర్ గ్రామము. మాకు మడికొండ రాంపూర్ మధ్యలో గల చెత్త డంపింగ్ యార్డు ద్వారా మాకు మా గ్రామమే కాకుండా చుట్టుపక్కల 4 గ్రామాలలో కూడా దాని వ్యర్థాల వలన కింద కాలుష్యం, పైన కాలుష్యం, కింద గ్రౌండ్ కాలుష్యం వలన నీరు కానీ పైన పొగ కానీ దీని వలన చాలా వ్యాధులకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చాలా అనారోగ్యాల పాలవుతున్నాం. చిన్నపిల్లకైతే A tragic road accident occurred in Kamalapuram Mandal, Hanumakonda district, when an RTC bus collided with a trailer auto near Ambala. 13 laborers were severely injured in the incident. The injured were rushed to the hospital by locals using an ambulance, according to the reports. 3 of the injured are in critical condition. The police have registered a case and are investigating the matter.
Minister Achennaadu criticized the YSRCP government for its treatment for backward classes. He alleged that during the previous government, insignificant departments were assigned to BC leaders. He stated that when the TDP came to power, Chandrababu Naidu allocated all key departments to BC leaders, including critical positions like Chief Secretary, DGP and TTD EO. Achennaadu accused Chief Minister Jagan of giving empty speeches about BC welfare but failing to deliver justice to the community. గతంలో బీసీ మంత్రులు ఉన్నారు, పనికి మాలినటువంటి పోర్ట్ఫోలియోలు ఇచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ శాఖ, ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ, బీసీ శాఖ, రూరల్ డెవలప్మెంట్ శాఖ ఇటువంటి కీలకమైనటువంటి శాఖలు ఇచ్చి బలహీన వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. గతంలో పరిపాలించిన వ్యక్తి ఎప్పుడు మైకు దొరికినా నా బీసీలు, నా బీసీలు, నా బీసీలని ఊకదుంపుడు ఉపన్యాసం ఇచ్చేవాడు. కానీ ఎక్కడ కూడా మనకి ఆదరించినటువంటి సందర్భాలు లేవు. ఈరోజు 7 మాసాల్లో దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు, దట్ ఈజ్ తెలుగుదేశం పార్టీ బీసీలకి టీటీడీ ఈఓ బీసీలకి ఇచ్చినటువంటి నాయకుడు ప్రభుత్వం మన ప్రభుత్వం. ఈ రాష్ట్ర డీజీపీగా బలహీన వర్గాలకి అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం, మన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసుకున్న, ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత తీసుకున్న ఆంధ్రప్రదేశ్ కి చీఫ్ సెక్రటరీగా ఒక్క బలహీన వర్గాలకు కూడా ఎవరూ ఇవ్వలేదు. దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో ఒక యాదవ కమ్యూనిటీకి చెందినటువంటి బలహీన వర్గాల వ్యక్తికి చీఫ్ సెక్రటరీ ఇచ్చి మనకి గౌరవించినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. గతంలో బీసీ మంత్రులు ఉన్నారు, పనికి మాలినటువంటి. In Chinnavvalgate village of Sri Kondas, Mandal, Nizamabad Rural State Urdu Academy Chairman Tahir bin Hamdan launched 4 new schemes. Under the initiatives, 142 beneficiaries received Indiramma houses, 49 were provided ration cards, 513 farmers benefited from the Raitu Bharosa scheme, and 16 individuals were assisted under the Indiramma Atmiya Bharosa program. Tahir assured that the process is ongoing and those who missed out can reply. The event was attended by MPDO K.R. Manohar Reddy, Tahsildar R. Ravindra Rao, SI Ram, Agriculture Officer Narsaya, along with villagers and other government officials. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల సమస్యలను తెలుసుకొని వాళ్ళ అవసరాల కొరకు ఏమేమి ఉన్నాయో అనేటువంటి విషయాన్ని ఆలోచించి 613 మండలాల్లో ఈరోజు 540 దాదాపు 540 మండలాలకు గాను ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ భరోసా కార్యక్రమం కానీ, అదేవిధంగా ఏదైతే రైతు బంధు కానీ ఈ కార్యక్రమాలు ప్రజలకు అందజేయడానికి ఈరోజు సిరికొండ మండలంలోని చిన్నవాల్గోడు గ్రామంలో దాదాపు 200 మంది లబ్ధిదారులు టోటల్గా లబ్ధిదారులకు ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి స్కీమ్లను అందజేయడం జరిగింది. ఈరోజు అందజేసినటువంటి స్కీమ్లు ఏవైతే ఉన్నాయో ఆ స్కీములు ఈరోజు ఇంతవరకే ఆపేది లేదు. ఇది నిరంతర ప్రక్రియ. ఉదాహరణకు మనం ఇల్లు కట్టుకోవడానికి పునాది కట్టిన తర్వాత గోడలు కట్టి
స్లాబ్ వేసుకుంటాం ఎట్లనో నిరంతర ప్రక్రియలాగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి న్యాయం జరిగే విధంగా ఏ పేదవాడికి కూడా అన్యాయం జరగకుండా ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వడం కానీ రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వడం కానీ ఇందిరమ్మ భరోసా కార్యక్రమంలో 12,000 రూపాయలు ఇవ్వడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఇవి నిరంతర ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి నేను ఈ ప్రాంతం నుండి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా వారి క్యాబినెట్కు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పాలనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల సమస్యలను తెలుసుకొని వాళ్ళ అవసరాల కొరకు ఏమేమి ఉన్నాయో అనేటువంటి విషయాన్ని ఆలోచించి 613 మండలాల్లో ఈరోజు 540 దాదాపు 540 మండలాలకు గాను ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామాన్ని In Woodnoor, Adilabad district, Venkatagiri, State General Secretary of the Rural Poor Association, staged a protest in front of the ITDA office demanding the immediate implementation of promises made by the Congress party. The protest was aimed at demanding 2 lakh loan waiver for farmers, increased farmer support by raising farmers' rents per acre 15,000 rupees and the payment of bonuses to farmers. The protesters also called for the immediate fulfillment of the 6 guarantees given by the Congress party during elections. Additionally, they demanded the granting of land rights to tribal communities, cultivating forest lands in Adilabad and providing them with adequate security. పరిష్కారం కావాలని చెప్పి పీఓ ఆఫీసు ముందు ధర్నా చేయడం జరిగింది, మెమోరాండం ఇవ్వడం జరిగింది. మా ముఖ్య లక్ష్యం ఏంటంటే అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి, అర్హులైన పేదలందరికీ పెన్షన్స్ ఇవ్వాలి, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. ఎలాంటి కండిషన్ లేకుండా దాదాపుగా 100,000 ఎకరాలు సాగులో ఉన్న భూములందరికీ పట్టాలు ఇచ్చి 7,000 ఎకరాలుగా 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వాలి, 4,000 రూపాయలు పెన్షన్స్ ఇవ్వాలి. మహిళలకు ఏ రకంగా అయితే ప్రవేశపెట్టినామో 2,500 రూపాయలు ఇవ్వాలి. ఇదే కాకుండా ఏంటంటే ప్రజలందరికీ 3 ఎకరాలతో ఈ అధిక ధరలు పెంచకుండా ప్రజలపైన పన్నులు ఇవ్వకుండా ఎలాంటి పన్నులు పెంచకుండా నువ్వు 6 గ్యారెంటీలు అయితే ఏదైతే పెట్టినావు 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు గ్రామీణ పేద సంఘం మీ పోరాటం పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. BJP and ABVP leaders staged a protest on the Maneru Bridge along the Sirisila-Siddipet main road. The protest was in response to the vandalism of a Lord Rama idol by unidentified individuals in KCR Nagar of Mandapalli, Tangalapalli Mandal. Rajanna Sirisila district, the leaders demanded strict action against the culprits involved in the desecration of the idol. Police detained the protesting leaders and shifted them to the station to maintain order. మండపల్లి గ్రామంలో రాములవారి హనుమాన్ టెంపుల్ లోపల నిన్నటి కేసీఆర్ కాలనీ లోపల నిన్నటి రోజున గుర్తు తెలియని వ్యక్తులు ఒక రాముని తలను ధ్వంసం చేయడం జరిగింది. రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే కేవలం హిందూ దేవాలయాల పైన హిందూ ఆలయాల పైన అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. నిన్నటి రోజున అక్కడ ఉన్న కొంతమంది మృతి చెందిన వారందరికీ కూడా అక్కడ ఒక సంఘటన జరిగిన సందర్భంలో అక్కడ వేడుకల సందర్భంలో అక్కడ పార్టీ చేసుకున్న ఆడవాళ్ళకు కూడా నిన్న జరిగిన ఘటనలో ఉంది. ఆ వారే దాడి చేశారని అక్కడ కాలనీ వాసులందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. ఇది ముమ్మాటికి ఇంటెన్షనల్ గా కావాలని హిందూ దేవాలయం పైన దాడిగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా పోలీసు వారు అక్కడ ఘటన జరిగిన తర్వాత ఒక ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫింగర్ ప్రింట్ తీసుకోవాలి. కానీ అవన్నీ ఏం కాకుండా అక్కడ పోలీసు వారు చేరుకొని అక్కడ రాముని తల తీసి వారే అట్టిపెట్టిన ఘటన కూడా మనం చూస్తా ఉన్నాం. మండపల్లి గ్రామంలో రాములవారి హనుమాన్ టెంపుల్ లోపల
Former MP T.G. Venkatesh highlighted the significant contributions of Sri Krishnadevaraya to temples, scholars, arts and Telugu literature, stating that his initiatives are renowned both nationally and internationally. On the occasion of Sri Krishnadevaraya's 555th birth anniversary celebrations, Venkatesh paid floral tributes to his statue in Kurnool. He also mentioned that the Balija and Shetty Balija communities have a long-standing aspirations to see Pawan Kalyan as Deputy Chief Minister of Andhra Pradesh. Venkatesh praised Pawan Kalyan for working towards the development of all communities and emphasized that collaboration with leaders like Narendra Modi and Chandrababu Naidu would benefit everyone. మరి అన్ని రంగాల్లో ఆయనకు ఆయనే కాంపిటీషన్. తెలుగు పాండిత్యాన్ని అన్ని ప్రాంతాల్లో వెళ్ళేదానికి, విదేశాల్లో కూడా తెలుగు పాండిత్యం పోయేదానికి ఆయన చేసిన కృషి ఎవరూ మరవలేంది. మరి అటువంటి కృష్ణదేవరాయలు ఆయన చేసిన గొప్పతనం మన చరిత్రలో ఉన్నది. మరి ఆ చరిత్రను గుర్తు పెట్టే విధంగా మరి వారి కమ్యూనిటీకి సంబంధించిన వారికి కూడా అన్ని విధాల అన్ని రకాల ప్రభుత్వం ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో రిజర్వేషన్స్ అక్కడ కల్పించాలి. ఆ రిజర్వేషన్ అనేది ఒక భారతదేశంలో చాలా మంది రిజర్వేషన్లు కోరుతున్నందున డిసిషన్ తీసుకోలేకపోతున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. లేకపోతే ఇవ్వలేము అనేది కాదు ఇక్కడ. Devarakadra MLA Madhusudan Reddy accused the BRS party of completely neglecting Palamuru district and blamed CM KCR's family for hindering the district's development. He criticized Minister Harish Rao, claiming he is spreading blatant lies about Palamuru. Reddy pointed out that KCR had promised to complete the Palamuru Rangareddy lift irrigation project within 3 years, but prioritized the Kaleshwaram project instead, leaving Palamuru Rangareddy incomplete. The MLA questioned why the BRS lost all 12 seats in the district if they had genuinely developed the region. నీవు ఇరిగేషన్ శాఖ మంత్రిగా, మీ మామ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2015 జూన్ 11వ తారీఖు మీరు అక్కడ శంకుస్థాపన చేసి, ఆ శంకుస్థాపన చేసిన రోజు నీవు కూడా అక్కడ ఉన్నావు, నీ మంత్రులు ఉన్నారు, అప్పుడు పనిచేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆ రోజు మాట్లాడుతూ 2015 జూన్ 11వ తారీఖు రోజు మీరు ఎవరైనా గూగుల్లో కొట్టే కూడా ఆ న్యూస్ వస్తుంది. కేసీఆర్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఈ ప్రాజెక్టును 3 సంవత్సరాలలో పూర్తి చేసి పాలమూరు ప్రజలకు నీళ్లు అందిస్తామని చెప్పేసి, కృష్ణా నీళ్లు అందిస్తామని చెప్పిన కేసీఆర్ గారు. అదేవిధంగా ఆ పాలమూరు ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు మొదటి శిల్లకానే భూమి ఇస్తాము, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము అని చెప్పి ఎన్నో మాయమాటలు చెప్పి పాలమూరు రంగారెడ్డిని పూర్తిగా గాలి వదిలేసి, దాని తర్వాత అంటే ఆఫ్టర్ 1 year 2015లో జూన్ 11కు దాని శంకుస్థాపన చేస్తే, దాని తర్వాత ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రత్యేక శ్రద్ధ కనబర్చి, మీరు హరీష్ రావు గారు, మీరు మీ కుటుంబ సభ్యులు, మీ మామ కేసీఆర్ గారు, మీ బావగారి హరీష్ రావు గారు, మీ కుటుంబ సభ్యులు మీరందరూ కలిసి పాలమూరు రంగారెడ్డిని, పాలమూరు జిల్లాను గాలి వదిలేసి మీరు కాళేశ్వరం మీద పడి మొత్తం దోచుకున్న విషయం ప్రజలకు అందరికీ కూడా తెలుసు. 1 year తర్వాత స్టార్ట్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి మీకు కాళ్ళు చేతులు వచ్చినాయి తప్ప 1 year ముందు, కాళేశ్వరం కంటే 1 year ముందు స్టార్ట్ చేసిన పాలమూరు రంగారెడ్డిని గాలి వదిలేసి, నీవు ఈరోజు పాలమూరు పచ్చగా చేసిన, పాలమూరు నీళ్లు తీసుకొచ్చిన, కురుమూర్తి స్వామి గుడికాడికి వచ్చి ప్రమాణం చేద్దాం, తగిబట్టలతో వస్తా అని చెప్పేసి ఏవేవో మాట్లాడుతున్నావు. ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్న తీరు చూస్తుంటే ఒక్కటంటే ఒక్క నిజం, మీకు నిజాలు మాట్లాడమే రాదు. విషయానికి వస్తే The Telangana government proposes a regional ring railway line alongside the regional ring road to boost Hyderabad's urban and industrial development
CM Revant Reddy has requested PM Modi's approval, emphasizing simultaneous execution for faster completion. The 340 kilometers railway line with a 13.95 crore rupees allocated for surveys is expected to drive 60% urbanization, attract EV and automobile industries, and raise real estate values. The project is seen as a game changer for Telangana's growth. Velugu animators under the leadership of CITU staged a massive protest at the Annamaya district collectorate in Raichote. They demanded the release of pending salaries and the reinstatement of animators removed due to alleged political interference. Raising slogans, the animators warned the government that the agitation would continue until their grievances were resolved. జీతాలు ఇవ్వకుండా పస్తులు పెడుతున్న ప్రభుత్వం వైఖరి, యానిమేటర్లను పస్తులు పెడుతున్న ప్రభుత్వం వైఖరి, 7 నెలలుగా జీతాలు ఇవ్వకుండా యానిమేటర్లు పస్తులు పెడుతున్న ప్రభుత్వం వైఖరి, ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న 7 నెలల జీతాలు. Minister Nirmala Ramanaidu reviewed the progress of the Polavaram Left Canal project and expressed dissatisfaction with the YSR Congress Party's governance over the past 5 years. He stated that no work had been undertaken on the canal during this period. He also highlighted that issues such as land acquisition, rehabilitation and compensation for displaced people were not properly addressed. The minister emphasized that not a single rupee had been provided as compensation to the displaced individuals under the current government. అంటే ఎవరైనా పార్టిసిపేషన్ చేయడానికి ఇబ్బందులు వస్తాయేమో అని మీకు 9 months 1 year టైం అయితే పెట్టుండొచ్చేమో కానీ షెడ్యూల్ మాత్రం అందులో వర్క్ మాత్రం 95% వర్క్స్ అన్ని కూడా నాకు పంపించే రూల్స్ అది మీకు అవుతున్నాయి కదా మాటలు చెప్తూ ఉన్నాం. అంచేత ఎన్ని అవాంతరాలున్నా ఇటు అధికారులు కానీ ఇటు ఏజెన్సీస్ కానీ దాన్ని అధిగమిస్తూ రేపు
జూన్ ఇప్పుడు ప్యాకేజీ 100 అయితే మనకి 0 నుంచి 25 కిలోమీటర్స్ ప్లస్ 0 మొత్తం 25.81 కిలోమీటర్స్ తీసుకొస్తాము. డైరెక్ట్ గా స్టేట్మెంట్ కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తారు. అంచేత టెండర్స్ కూడా పూర్తి అయిపోయి ఇందులో కూడా చెప్పారు 16 ఏజెన్సీలు ఓల్డ్ గా ఇచ్చినటువంటి మాట పబ్లిక్ మేము కూడా దానికి అనుగుణంగానే మేము వర్క్స్ ని తెరవడం జరిగింది. 2 టెండర్స్ షెడ్యూల్ లో కూడా చాలా క్లియర్ గా ఆ వర్క్ షెడ్యూల్ కూడా మేము ఈ యొక్క మే జూన్ నెలకి షెడ్యూల్ పెట్టి ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైనా పార్టిసిపేషన్ చేయడానికి ఇబ్బందులు వస్తాయేమో అని మీకు 9 months 1 year టైం అయితే పెట్టుండొచ్చాము, కానీ షెడ్యూల్ మాత్రం అందులో వర్క్ మాత్రం 95% వర్క్స్ అన్ని కూడా ఇప్పుడు నాకు పంపించే రూల్స్ అది మీకు అవుతున్నాయి కదా మాటలు చెప్తూ ఉన్నాం. అంచేత ఎన్ని అవాంతరాలు ఉన్నా ఇటు అధికారులు కానీ ఇటు ఏజెన్సీస్ కానీ దాన్ని అధిగమిస్తూ రేపు జూన్ ఇప్పుడు ప్యాకేజీ 100 అయితే మనకి 0 నుంచి 25 కిలోమీటర్స్ ప్లస్ 0 మొత్తం 25.81 కిలోమీటర్స్. These are the updates of regional news. Keep watching.